డియర్ ఫ్రెండ్స్, ఇది మచిలీపట్నంలో 100 అడుగులు పైగా ఉన్నటువంటి సాయిబాబా విగ్రహం. ఇది ఆయన పాదం గమనించండి మీరు. నేను ఇన్నిసార్లు మచిలీపట్నం వచ్చాను కానీ గుడి చూస్తున్నాను కానీ ఇప్పటివరకు లోపలికి వెళ్ళే అదృష్టం నాకు కలగల. మరి ఎందుకని పిలిపి వచ్చిందో తెలియదు కానీ వాళ్ళ ఫస్ట్ టైం గుడి లోపలికి వెళ్ళా. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఒక సాయిబాబా గుడిలో గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఇండియాలో ఉండేటటువంటి ప్రముఖ అందరూ కూడా అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మన పూర్వీకులు, మన అంతమంది మహర్షులు యొక్క విగ్రహాలన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా అద్భుతంగా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఇప్పటివరకు ఇన్ని సాయిబాబా గుడులకు వెళ్ళాను కానీ ఏ సాయిబాబా గుడిలో కూడా ఇలా నుంచున్నటువంటి సాయిబాబా విగ్రహాన్ని ఇప్పటివరకు చూడాల. అలాగే ఇక్కడ ఉన్న ఇంకో స్పెషాలిటీ, బాబా సమాధి. ఒరిజినల్గా బాబా పడుకున్నట్టుగా ఆయన పాదాలు కూడా చూడవచ్చు. సమాధి విగ్రహాన్ని ఇలాగా ఇది ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం. అలాగే దీని పక్కన అద్దంలో ఉన్న ఒక సాయిబాబా గారిని చూడండి మీరు. అసలు ఎంత న్యాచురల్ ఒరిజినల్గా ఉన్నారు ఆయన. ఎంత న్యాచురల్గా అంటే ఆయన పాదాలు గమనించండి మీరు, ఒరిజినల్ పాదాలలాగా ఉన్నాయి. ఇది మీకు కూడా దర్శనం కలిగించాలని చెప్పి ఈ వీడియో తీశాను. చాలా సంతోషం అనిపించింది నాకు ఇవాళ ఈ దర్శనం. ఈసారి ఎప్పుడన్నా బందర్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా సీరియస్గా ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా సరే ఈ దర్శనం చేసుకోండి మీరు. సో నైస్ ఆఫ్ యూ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.